seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I like. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వీకెండ్ వ్లాగ్ అండి. నేను సాటర్డే ఇంకా సండే కలిపి చేస్తున్నాను. యాజ్ యూజువల్గా వీకెండ్ చాలా ఏమంటారు బిజీగా గందరగోళంగా అనుకోకుండా అన్ప్లాన్డ్గా అయిందనమాట. బట్ ఆన్ ద హోల్ చాలా బాగా స్పెండ్ చేసాం మేము టైమ్. అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చి పోప్ ఫ్రాన్సిస్ గారిది సమాధి జరుగుతూ ఉండింది. మార్నింగ్ అంతా చూస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మా నైబర్ ఒక ఆయన పాపం ఓల్డ్ ఏజ్ అనమాట, ఆయన హెల్ప్ అడిగారు అని చెప్పి. సో అది లాస్ట్ మినిట్లో వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారనమాట. పడ్డారంట, బ్యాక్ ఇంజరీ అయిందంట, సో బయటికి రాలేను అని చెప్పి అన్నారు. సరే ఇంక అప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయేసరికి మేము ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం. ఇండియా నుంచి మమ్మీ నాకు సిల్వర్ చైన్స్, కొన్ని ఫ్యాషన్ జ్యువెలరీ అవి పంపించారనమాట. అవైతే పిక్ చేసుకోవడానికని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తన్ని కలిసి చాలా కాలం అయిపోయింది. వాళ్ళ పాపకి మన కుట్టిగేడికి కొన్ని మంత్స్ డిఫరెన్స్ అనమాట. ఇద్దరం కడుపుతోటి ఉన్నప్పుడు ఐకియాలో కలుసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇదే చూడడం తన్ని. ఇంకా ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తను మొన్నే ఇండియా నుంచి వచ్చింది. లాస్ట్ 1.5 వీక్ అయినట్టుంది వచ్చి. ఇంకా తనకి ఇచ్చారనమాట తీసుకుని వెళ్ళమని చెప్పి. అంటే సిల్వర్ జ్యువెలరీ కదా, పార్సిల్లో ఇలాంటి వాటిలో జ్యువెలరీ అవి అలో చేయట్లేదు. ప్లస్ సిల్వర్ జ్యువెలరీ కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్నదే, ఎవ్వరు వేయరు అలాగా పార్సిల్స్లో. సో ఇంకా అందుకని తనకి ఇచ్చారనమాట. తను కూడా విజయవాడ నుంచే. ఇంకా తనకి ఇచ్చేసరికి అది తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా వెళ్ళి కూర్చునేసరికి ఎన్ని పెట్టేసింది. ఇండియా నుంచి వచ్చారంటే ఆబ్వియస్లీ మంచిగా అన్నీ తెచ్చుకుంటాం కదా అక్కడ నుంచి. ఇంకా అవన్నీ చూసేసరికి పిల్లలకు ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. ఇంకా మా పెద్దోడు కూర్చొని తింటా ఉన్నాడు, చిన్నోడు ఆడుతున్నాడు. వాళ్ళ చిన్న పాప అనమాట, తను ఫస్ట్ బర్త్డే కూడా అక్కడే చేసుకుని వచ్చారనమాట. ఇంకా 3 months ఉండిపోయారు వాళ్ళు అక్కడే. అసలు అంటే అన్ని నెలలు ఉండిన తర్వాత ఇక్కడికి రాగానే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను అడిగాను తన్ని ఎలా ఉంది అంటే కొంచెం కొత్తగా ఉంది. తర్వాత స్లోగా మనం మళ్ళీ ఇక్కడ పేస్కి అడ్జస్ట్ అయిపోతాం. నేను కూడా అక్కడ వీసా ఇది లేనప్పుడు స్ట్రక్ అయిపోయాం కదా ఇండియాలో, అప్పుడు కూడా మాకు అలానే అనిపించింది. అసలు చాలా ఇదిగా అయిపోయాం అప్పుడైతే. ఇంకా తను తీసుకుని వచ్చిన తర్వాత కొంచెంసేపు చాలా కాలం తర్వాత అలా కూర్చుని ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మాట్లాడినట్టు అనిపించింది. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనమాట, మంచిగా మాట్లాడుకుంటా. ఎందుకంటే ఎప్పుడు తమ్ముడు వాళ్ళ ఇంటికి లేదంటే వాళ్ళు మన ఇంటికి ఇలా వెళ్ళటం రావటం, అసలు నాకు డెలివరీ అయిన తర్వాత వేరే ఎవరిళ్ళకి వెళ్ళింది లేదు, ఎవరుని పిలిచింది లేదు. అంతా అంటే క్లోజ్డ్గా అయిపోయిందనమాట కంప్లీట్గా. అండ్ నేను కూడా అంత ఓపెన్ అవ్వలేకపోతున్నాను కూడా ఏం చేసుకోలేక. సో అందుకని చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకు కూడా బయటికి వెళ్ళినట్టుగా ఉండింది. సడన్గా అన్ప్లాన్డ్గా అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకున్నాం వస్తున్నాం అని చెప్పాము. ఇంకా అట్లా లొకేషన్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళటం వాళ్ళ ఇంటికి. ఇంకా బాగా అనిపించింది నాకైతే. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మళ్ళీ అట్లా కలిస్తే బాగుండని అనిపించింది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అన్నాక మన వేవ్ లెంత్లో ఉండి మనం అంటే లైక్ మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఇంత దూరం ఇండియా నుంచి ఇంత దూరం ఉన్నప్పుడు మస్ట్ అనమాట ఇదంతాని. ఇంకా ఇక్కడ ఏంటంటే మమ్మీ కొన్ని మందులు కూడా పంపించారు. అండ్ సడన్గా గుర్తు చేసింది అనమాట, స్పొర్లాక్ కూడా తీసుకుంటాను కుట్టోడికి పనికొస్తుందని. అసలు చిన్నప్పుడు వీళ్ళకి వేసేదాన్ని అనమాట. ఎప్పుడన్నా స్టమక్ అప్సెట్ అయినప్పుడు స్పొర్లాక్ వేయంగానే చాలా ఫాస్ట్గా పనిచేసేదనమాట. చాలా బాగుండేది, భలే ఫాస్ట్ రిలీఫ్గా అనిపించేది. అదొకటినే యాంటీరోజామినా అని ఒకటి వేసేదాన్ని, నాకు బాగా గుర్తు. ఆ 2 చాలా బాగా పనిచేసేవి అనమాట స్టమక్ అప్సెట్ అయినప్పుడు. ఒక్కసారి అయితే అయింది కానీ మా కుట్టోడికి ఆ రోజు ఎమర్జెన్సీకి వెళ్ళాం, మీకు గుర్తుందో లేదో. చాలా టెన్షన్ వచ్చేసేసి ఆ తర్వాత టచ్ వుడ్ ఇప్పటివరకు అయితే ఏమీ స్టమక్ అప్సెట్స్, మోషన్స్ అలాంటివి ఏం కాలేదు. అయినా కూడా ఉంటే మంచిదేలే అన్నట్టుగానే ఇంకా పెట్టుకున్నాను అనమాట. మెడిసిన్స్ అయితే కొన్ని బేసిక్ మెడిసిన్స్, మా పెద్దోడు సిక్ అయ్యాడు కదా జలుబుకి జ్వరానికి, సో వాటికి సంబంధించి అలా కొన్ని అయితే పంపించారనమాట.
ఇంకా మెడిసిన్స్ కూడా పార్సెల్‌లో వేయటానికి అలౌడ్ లేదు. ఇలా చెక్ ఇన్ లగేజ్‌లోనే తీసుకురావాలి. అందుకని కొన్ని బేసిక్‌వి తీసుకొని పంపించారు తనతోనే. ఇంకా ఏంటంటే బ్యాంగిల్స్ చాలా చాలా పంపించారు. ఇవి బ్యాంగిల్స్ ఏమో ఫ్యాషన్ జ్యువెలరీ అండి. విజయవాడలోనే మమ్మీ తీసుకున్నారనమాట. అంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటే ఆ ఆంటీ దగ్గర నుంచి మా మమ్మీ తీసేసుకొని నాకు పంపించారు. ఎందుకంటే మోడల్ నచ్చిందంట అందుకని. నిజంగానే చాలా బాగున్నాయి. అసలు అంటే ఆ షాప్‌లో ఎట్లా అంటే వన్ టౌన్‌లో తీసుకున్నారు. ఆ షాప్ ఎప్పుడుదోది మార్వాడి షాపు. అండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నవి ఏవి కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదనమాట. లైక్ ఇప్పటికి అలాగే ఉన్నాయి. నా పెళ్లి గాజులు కూడా తీసుకున్నాం అదే అనుకుంటా ఉన్నాను నేను మా మమ్మీ. పెళ్లి గాజులు కొన్ని బెంటెక్స్ లాంటివి తీసుకున్నాం అనమాట. అవి ఇంకా ఫేడ్ అవుట్ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్‌గా ఉండని. ఇంకా అందుకని ఆంటీ తీసుకోగానే మా మమ్మీ అవి తీసేసుకుని నాకు పంపించారు. అండ్ సిల్వర్ జ్యువెలరీ వచ్చి ఇమ్మడిలో తీసుకున్నారు. విజయవాడలో కొత్తగా ఇమ్మడి పెట్టారంట కదా. సో అక్కడికి వెళ్ళారంట. పెట్టంగానే ఏంటంటే వాడు 50% ఆఫరో ఏమో ఇచ్చాడంట. అది తెలిసి ఆడవాళ్ళందరూ షాప్ మీద దండయాత్ర చేసేసారని అంటా ఉన్నారు మా మమ్మీ. వెళ్ళారు. వెళ్ళంగానే నాకు కొన్ని నచ్చినాయి. అవైతే తీసుకున్నారు. ఇందులో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే ఈ బ్లాక్ బీడ్స్. అది తీసుకోగానే నాకు పంపించారనమాట. అమ్మ ఇది తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ నచ్చినాయి అని. యాక్చువల్గా నాది మమ్మీది టేస్ట్ ఒక్కటేనండి. అంటే ఎగ్జాక్ట్గా ఒకటే పీస్ పట్టుకుంటాం ఇద్దరం ఒకటేసారి. ఏది ఉంది ఏది లేదు మాకు బాగా తెలుసు అనమాట. లైక్ ఏమో అది అలా కుదిరిపోద్ది. నాకైతే చాలా నచ్చేసింది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా డెలికేట్గా డీటెయిలింగ్గా అనిపించింది. నేను వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా మీతో షేర్ చేస్తాను. శారీస్కి బాగుంటుంది, డ్రెస్సెస్కి బాగుంటుంది. అసలు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట మోడల్ అయితే నాకు. ఇంకా పాపకని చెప్పి ఇంకొక చైన్ పంపించారు. అదైతే ఇంకా బాగుందన్నమాట. చాలా ట్రెండీగా అనిపించింది అదైతే నాకు. ఇందులోనే కొన్ని ఫ్యాషన్ జ్యువెలరీ కూడా పంపించారనమాట. సేమ్ ఆ మార్వాడి షాప్లో తీసుకున్నదే కొన్ని పంపించారు. అందులో ఇదొక్కటి అనమాట. ఇది అసలుకి పిచ్చిదంటే నమ్మరు, అంత పర్ఫెక్ట్గా ఉంది కలర్ కూడాని. అండ్ నాకు చాలా నచ్చింది. మల్టీ కలర్ స్టోన్స్ తోటి అనమాట. అన్నిటికీ మ్యాచ్ అయిపోద్ది. మనం టాప్స్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు, ఎప్పుడన్నా పాపకి వేయచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మమ్మీకి కూడా నచ్చి తీసుకున్నారనమాట. బాగుంది అని చెప్పి. నాకైతే భలే ఉంది. మీకు నచ్చిందా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకంటే ఇలాంటివి పిచ్చి అనమాట. అంటే లైక్ ఉంటాయి కలెక్షన్లో, అలా ఉంటాయి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి అనమాట. అంత జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎందుకంటే నాకు భయం అవి పాడైపోతాయని. సో చాలా జాగ్రత్తగా వాటికి తడి తగలనీయకుండా దాచి పెట్టుకుంటాను. కొన్ని ఇయర్స్ కొద్దిగా వస్తాయి అనమాట నా దగ్గర. అలాగా పాడవు అంత తొందరగా. నేను అంటుంటాను పాపతోటి, నా తర్వాత అన్నీ నీకేనమ్మా అని చెప్పి. ఎందుకంటే దానికి కూడా పిచ్చి నాకులాగా. అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ అన్నీ లాగేసుకుంటా ఉంది చూడండి పక్కన కూర్చుని. నేను ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెట్టేదాన్ని కానీ వెనకాల చాలా టూ మచ్గా మాట్లాడేసుకుంటున్నాం గట్టిగాని. అందుకని ఇంకా ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇమ్మడిలో తీసుకున్నారు. ఇందాక నెలపూసలు చూపించాను కదా అది. ఇంకా ఇది ఇంకొక చైన్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. పాపకి పట్లంగాల మీద వేయటానికి, ఇప్పుడన్నా పార్టీ వేర్ ఫ్రాక్స్ మీద వేయటానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. సేమ్ ఇదే గ్రీన్ స్టోన్స్ తోటి కూడా ఉందంట, కానీ మమ్మీకి పింక్ నచ్చింది. నాకు కూడా ఆబ్వియస్గా నేను అక్కడ ఉన్నా అదే చేసేదాన్ని. గ్రీన్ కన్నా ఎందుకనో పింకే హైలైటింగ్గా కనిపిస్తుంది. అండ్ దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. మా బాబు చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. అది దానికోసం పంపించారు మమ్మీ అని చెప్పేసరికి వావ్ అనుకుంటూ పెట్టేసుకుంది ఆల్మోస్ట్. నేను ఎక్కడ చెవుది ఇదైపోద్దా అని అనుకున్నాను, బట్ దానికైతే బాగా నచ్చేసింది. పెట్టేసుకుంది. అయ్యో ఎప్పుడన్నా ఈ పేర్ చేసినప్పుడు డ్రెస్సెస్ మీదకి మీతోటైతే షేర్ చేసుకుంటాను. నాకైతే పింక్ స్టోన్స్ది చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చి ఇది సేమ్ బ్లాక్ బీడ్స్ మోడల్లోనే గ్రీన్ పింక్ స్టోన్స్ది అనమాట. ఇది సిస్టర్ ఇన్ లాకి పంపించారు మమ్మీ, ఇంకా తనకి ఇవ్వాలి అది. ఇది మా దగ్గర చాలానే ఉంది సేమ్ మోడల్. ఇంకా అందుకని తనకని తీసుకున్నారు. బ్లాక్ బీడ్స్ వచ్చి నాకని చెప్పి. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. బట్
ఆల్రెడీ ఈ కాంబినేషన్లో చాలా ఉన్నాయి అనమాట నాకు. సో అందుకని నేనైతే బ్లాక్ బీడ్సే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. 2 అయితే చాలా బాగున్నాయి. అండ్ వీటి కోసం అయితే షాప్లో తెగ ఎగబడ్డారంట ఈ మోడల్స్ కోసం. ఏమి ఇమ్మడినో కానీ అసలుకి మామూలుగా రష్ లేదు ఆ రోజు అని చెప్పి నైట్ ఇంకా షాప్ మూసేస్తున్నాం వెళ్ళిపోండి అన్నా కూడా ఆడవాళ్ళు కదలట్లేదంట అక్కడ నుంచి మా మమ్మీ చెప్పటం. సో అది ఇంకా ఎన్ని రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడు వస్తాయి అనుకుంటూ. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను. ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని, మా పెద్దోడు బర్త్డేకి వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. ఇంకా అదైపోయింది చూసుకోవడము, అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే ఈయన చికెన్ కట్ చేస్తున్నారు. సాటర్డే ఈవినింగ్ యాక్చువల్గా ఇది. సాటర్డే ఏంటంటే ఎట్లయినా కూడా చికెన్ ఉంది అంటే వండేసుకుంటాను నైట్కి. ఎందుకంటే సండే చర్చ్కి వెళ్ళి రాగానే ఫుడ్ రెడీగా ఉంటుంది. లేదంటే అసలు మధ్యాహ్నం కూర్చుని వంట చేసుకుని తినేటప్పటికి సండే ఈవినింగ్ అయిపోద్ది అనమాట. ఇంకా లంచ్ మిస్ అవుతాం అన్నట్టు అనిపిస్తుంది. ఇక అందుకని సాటర్డేనే నైటే చేసేసుకుంటాను. సో నైట్ తింటాము అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా అని చెప్పి చికెన్ కట్ చేయడానికి ఈయన కొత్త నైఫ్ సెట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసుకున్నాం మేము, ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో తీసుకున్నాం మేము అన్నీ కొనడానికని వెళ్ళినప్పుడు ఫర్నిచరు. అప్పటి నుంచి ఇప్పటికి కుదిరిందనమాట ముహూర్తం దానికి ఓపెన్ చేయడానికి. ఎందుకని సడన్గా అంటే నైఫ్ తెగట్లేదు అనమాట, చికెన్ సరిగా కట్ అవ్వట్లేదు. సరే ఇంకా అందుకని చెప్పి కొత్త తీనా అని అన్నారు. సరే తీయండి అన్నాను. ఇంకా అలా తీసాం అనమాట, అలా సెట్ లాగా. ఇంకా నాకు కూడా కత్తులు కూరగాయలు కట్ చేసుకునేడానికి అంత షార్ప్గా లేదనమాట అసలుకి. ఇంకా దాంట్లో చిన్నది ఉంటే అది నేను తీసుకున్నాను, పెద్దది ఈయన తీసుకుని ఇంకా కట్ చేయడం మొదలెట్టాం అనమాట. ఫాస్ట్గా వంట చేసుకుని తిని పడుకుని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ అనమాట. ఆబ్వియస్లీ చర్చ్కి వెళ్తాం కదా, ఇంకా బయలుదేరాము. ఆ రోజు డివైన్ మర్సీ ఫీస్ట్ అనమాట. సో బాగుండబోతుంది అండ్ చాలా టైం పట్టబోతుంది. అందుకనే ఏంటంటే ఏమాత్రం ఇది చేయకుండా పొద్దున్నే లేచి ఉప్మా చేసేసాను, గోధుమ ఉప్మా చేసేసాను. ఇంకా ఎట్లయినా కూడా తినే బయలుదేరాలన్నట్టుగా ఇంకా తిని బయలుదేరిపోతున్నాం. అప్పటికే ఫుల్ నిండిపోయింది అనమాట. పార్కింగ్ ఇలా రోడ్డు మీదే పెట్టుకున్నాం పక్కన కారు. లోపలైతే ఫుల్ అయిపోయింది, ఎందుకంటే చాలా మంది వస్తారు. క్లాసెస్ ఉన్నాయి ఆ రోజు. Jesus säger till henne, jag älskar den första söndagen efter påsk. ఇంకా చాన్నాళ్ళ తర్వాత మా కుట్టోడు గాడ్ మదర్ని కలిసామన్నమాట. అసలు ఈడేంటంటే కొత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు కొంచెంసేపు చూసి నిదానంగా కలుస్తాడనమాట వెళ్ళటానికి, లేదంటే అస్సలు వినడు. ఏడుపు. ఇంకా ఆవిడ దగ్గర కూడా వెళ్ళలేదు పాపం, ఏడ్చేసాడు వెంటనే. కానీ కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము, బాగా అనిపించింది. ఇట్లా 2 వీక్స్కి ఒకసారి అయితే ఇక్కడికి వస్తారనమాట. మిగిలిన టైం వేరే దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ఇల్లు మారిన దగ్గర నుంచి ఇంత దూరం రాలేకపోతున్నారు. సో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తున్నారు, మేము ఇంక ఇక్కడే అనమాట. సో అలా కలుసుకున్నాము, ఫీకా తిన్నాము. అంటే లైక్ అక్కడ ఫుడ్ చెప్పాను కదా, అక్కడ ఫుడ్ తింటాము అని చెప్పి చర్చ్ అయిపోయిన తర్వాత. అండ్ పిల్లలిద్దరికి క్లాసెస్ ఉండినాయి. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్ళి వచ్చేటప్పటికి నేనేంటంటే నన్ను దింపేశారనమాట ఈయన. సో నేను ఇంటికి వచ్చి రైస్ ఆన్ చేసేసాను. రాగానే రైస్ ఆన్ చేసేసి ఇంకా మా కుట్టోటి ఫుడ్ పెట్టి అలా కూర్చున్నాను. లేదా ఇంకా వీళ్ళు కూడా వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత ఇంకా పాప కూడా కొత్తగా డిష్ వాషర్ సర్దటం నేర్చుకుంది. అంటే అనుకోకుండా చెప్పాను దానికి, ఇంకా వేరే చాయిస్ లేదనమాట నాకు. మా పెద్దోడు చదువుతున్నాడు, నాకు అర్జెంటుగా డిష్ వాషర్తో పని పడింది. సరే సర్దేసేయమ్మా అనగానే ఇంకా అది సర్దటం మొదలెట్టింది. పర్వాలేదు బాగానే చేస్తుంది. అందరం అయితే స్టూల్ వేసుకుంటుంది పైకి ఎక్కడానికి, మిగిలిన అన్నీ బాగానే చేసుకుంటుంది. ఇంకేంటంటే
ఆ రోజు మీల్ ప్లాన్ చేసుకుని ఏమేం కావాల్సి వస్తాయి అన్నీ అయితే లిస్ట్ రాసి ఇచ్చా అనమాట ఈయనకి. సో బయటికి వెళ్ళి వచ్చారు. వస్తూ ఏంటంటే మట్టి తీసుకుని వచ్చారు. మొక్కలకి మట్టి వేసి 1 year అయిపోయింది. లాస్ట్ సమ్మర్లో డెలివరీ అవ్వకముందు వేసాం అనమాట. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి అవ్వదు, ఇంకా అసలుకి ప్లాంట్స్ జోలికి పోవడానికి అవ్వదు అని చెప్పి లాస్ట్ సమ్మర్లో వేసాము. అసలు ఇంకా తర్వాత మొక్కల గురించి పట్టించుకోలేదు. దాని తర్వాత ఇదే అనమాట. ఇంకా అందుకని మట్టి మార్చాలి, కొంచెం అంతా వేయాలి అని చెప్పి మట్టి ఇంకా ఇవి అయితే తీసుకుని వచ్చారనమాట. ఏమేమి అవసరం వస్తాయి ఈ వీక్ అని అవన్నీ అయితే ఫిల్ చేసుకుంటున్నాను డబ్బాలు. ఇంకా అసలుకి ఎంత టైర్డ్ అయిపోయినా కూడా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉండాలి. నాకైతే అసలు ఎప్పుడు పని ఎండ్ అవుతుందా అన్నట్టు అనిపిస్తూ ఉండింది. వీకెండే కదా రిలాక్స్ అవుదాము అని అనుకోవడానికి లేదు. వీకెండ్ యాక్చువల్గా చెప్పాలంటే వీక్ డే కన్నా ఎక్కువ పని అయిపోతుంది నాకైతే పర్సనల్గా. ఎప్పుడెప్పుడు కూర్చుని రిలాక్స్ అయిపోదామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మైండ్లోని. కానీ కూర్చున్నా కూడా మళ్ళీ అదో టెన్షను. పని అవ్వలేదు అని అనుకుంటూ బుర్రలో నాన్ స్టాప్గా హ్యామర్తో కొడుతున్నట్టు ఉంటుంది అనమాట నాకైతే. కూర్చోలేను మనశాంతిగా. సో ఆ ముందు పని చేసేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు అని ముందరైతే డబ్బాల్లో ఇవన్నీ ఫిల్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే వీక్ డేస్ మళ్ళీ నాకు ఇవన్నీ చేసుకోవడానికి అవ్వదు, వీళ్ళు హెల్ప్ ఉండరు. ఇంకా నేను ఒకదాన్నే ఇవన్నీ చేసుకోవాలి అంటే కనుక కష్టం. ఇంక పైగా ఇది చాలా షార్ట్ వీక్ అనమాట. మండే ట్యూస్డే వెన్స్డేనే ఉంటాయి. మేడే వస్తుంది కదా, పిల్లలకి థర్స్డే ఫ్రైడే హాలిడేస్ ఇచ్చేసారు. సో లాంగ్ వీకెండ్ అవ్వబోతుంది ఈ వీక్ కూడా. ఇంకా అందుకని చెప్పి ముందే ప్లాన్ చేసుకోవాలి 3 days. ప్లస్ ఏంటంటే చాలా హెక్టిక్గా ఉంటుంది ఈ మధ్యన. అదేంటో తెలీదు, అనుకోకుండా అట్లా అయిపోతుంది బిజీగా. ఇంకా తప్పట్లేదు అనమాట. అంత టెన్షన్లోని మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి వీకెండ్ అయినా కూడా రిలాక్స్ అవ్వకుండా ఇంకా పనులన్నీ చేసేసుకోవడం అయితే చేస్తున్నాము. ఇంకా తలా ఒక చెయ్యి వేసి డబ్బాలు అయితే ఫిల్ చేసేసాము. అన్నీ చేసినాక నా మీద సెటర్లు వేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఖాళీ ఉన్నాయి, అవన్నీ ఎందుకున్నాయి, అవి ఇవి అన్నీ వేసేసాయి అది ఇది అనుకుంటూ. అయ్యో నాకైతే సరేలేండి అని అనుకున్నాను. ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళామంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే మొక్కలు సైజు పెరిగిపోతూ ఉంటాయి కదా. సో సైజు పెరిగే కొద్దీ వాటి పాట్ సైజ్ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే పాట్ సైజులో పెట్టాము అంటే మొక్కలు అవుట్గ్రో అయిపోతాయి. వాళ్ళకి అంటే వాటికి గ్రో అవ్వడానికి స్పేస్ ఉండాలి కదా. సో సైజ్ పెంచుతూ ఉండాలన్నమాట. మొక్క పెద్దగా అయ్యేటప్పటికి అది ఇంకా చిన్న పాట్లోనే ఉంది అంటే కనుక దానికి గ్రోత్ కరెక్ట్గా ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవుట్గ్రో అయిపోయినవి, అవన్నీ అయితే పెట్టా అనమాట. అనుకున్నది కొన్నిటికి, కానీ పెద్ద పనే పడిందనమాట. చాలా ఇదైపోయింది, మెస్ అయిపోయింది. ఇంకెట్లా లాభం లేదులే అని చెప్పి మొక్కలన్నీ మార్చిన తర్వాత మళ్ళీ నేను వ్యాక్యూమ్ పెట్టాల్సి వచ్చింది. నీకు అర్థంగా ఉందేమో, మన తీయాలని తెలీదా నీకు? ఏదన్నా పట్టుకుంటే ఇంకంతేనారా? నువ్వు వెళ్ళి ఆడు చూస్తూ ఉండని చెప్పానా నేను? బాబా ఇంకా మొక్కలు మార్చడం అంటే గందరగోళం, గోలగోలుగా నేను ఒకటి అంటాను, ఈయన ఒకటి అంటారు, ఏంటేంటో అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా గందరగోళం. ఇంకా అన్నీ అయితే చేసిన తర్వాత నేనైతే వ్యాక్యూమ్ పెట్టుకుని తడిబట్ట పెట్టేసుకుని ఇంకా బాల్కనీ కూడా ఈయన క్లీన్ చేసేసారనమాట. ఎందుకంటే మొత్తం మట్టి పడింది. సో ఇంకా అది కూడా క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యన ఏంటో వీడు ఒకటే బాల్కనీలోకి వెళ్దాం ఆ పిచ్చికిలు అది ఆ బెల్స్ది అక్కడ పెట్టిన దగ్గర నుంచి అస్తమాన్ బాల్కనీలోకి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ మురికైపోద్ది అన్నట్టుగా ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాము. ఈలోపు ఇంకా పిల్లలు చూసుకుంటా ఉన్నారు వీడేంటంటే అస్సలు ఆగట్లేదు అనమాట, గోలంటే గోల. ఇంకా వాడిని చూసుకుంటూ అయితే ఎట్లాగట్లో నైట్ లోపు అన్నీ చేసేసుకుని కూర్చొని రిలాక్స్ అయ్యాము నైట్ వరకు. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the
earth shakes when the bombs scream until our last breath.